మార్నింగ్ అందరికీ. దిస్ వీడియో ఈజ్ అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు కొంచెం లేట్గా లేచాను, బట్ ఈరోజు మార్నింగ్ షార్ట్స్ ఏం లేవు అనమాట. సో నిన్న క్యారెట్ బీట్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడైతే అవి ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఈ బాటిల్స్ ఫిల్ చేసేసేయాలి. I just wanna thank you for clicking this video and let's get into the video. సో ఇప్పుడు ఇవి ఫిల్ చేసేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇది సలాడ్ లాగా చేశాను అనమాట. బాయిల్డ్ ఎగ్స్, స్పినచ్, ఇంకా కుకుంబర్, కర్డ్, మెయిన్గా కర్డ్ వేసాను. బ్రెడ్ టోస్ట్ చేసేసిన తర్వాత సలాడ్ పెట్టేసుకొని దాని మీద తినేస్తాము. ఇన్స్టా కోసం కూడా నేను ఒక రీల్ చేస్తున్నాను, డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. సో కెమెరాలో వచ్చేసి యూట్యూబ్ కోసం, ఫోన్లో ఇన్స్టా కోసం షూట్ చేస్తున్నాను. ఎందుకో నాకు సడన్గా బాయిల్డ్ ఎగ్స్ తినాలనిపించలేదు. సో ఇలా బ్రెడ్ మీద పెస్టో, ఇంకా ఇది వచ్చేసి మోజరెల్లా చీజ్ అనమాట. ఇలా 2 స్లైసెస్ చేసుకున్నాను. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. సో నా హస్బెండ్ వచ్చేసి నార్మల్గా ఎగ్ సలాడ్ ఉంది కదా, అది పెట్టేసుకున్నాడు. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సో ఇద్దరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇది చెప్పాను కదా ఎగ్ సలాడ్ అని చెప్పేసి, అది. ఇది వచ్చేసి పీనట్ బటర్, ఇంకా పైన డేట్స్ సిరప్ అనమాట. ఈ లవ్ టు ఈట్ స్వీట్స్ ఇన్ ద మార్నింగ్. సో అందుకని చెప్పేసి ఇది. సో నేను ఆల్రెడీ చూపించేసాను కదా, 2 సేమ్ అనమాట. సో నేను వచ్చేసి జిమ్కి వెళ్తున్నాను. వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఐ డోంట్ నో. మైక్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 8:30 అయింది. ఫోన్ అప్డేట్ వస్తే ఇన్స్టాల్ కొట్టే ఇది ఆన్ అవ్వట్లేదు. ఇప్పటికీ 3 minutes అయింది. అస్సలు అది కదలట్లేదు, లోడింగ్ అనే పడుతుంది. జిమ్కి వెళ్ళడానికి యాక్సెస్ కూడా ఇందులోనే ఉందన్నమాట. నాకు ఆ పిన్ కూడా గుర్తులేదు. మోస్ట్లీ నేను QR కోడ్ స్కాన్ చేసి వెళ్తా లోపలికి. ఏం చేయాలో తెలీదు. ట్రైన్ స్టేషన్ అనమాట అది. దాని వెనుకనే దానికి అటు సైడ్ ఉంటుంది జిమ్ ఏమో. సో జిమ్కి అయితే నేను మోస్ట్లీ వెళ్తున్నాను. వీక్లీ 6 days వెళ్తున్నా. ఇంకా 1 day సమ్టైమ్స్ 5 days వెళ్తున్నాను. 1-2 days కూడా ఎందుకు వెళ్ళట్లేదు అంటే, అది నా హస్బెండ్కి వీక్ ఆఫ్ అనమాట. తనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళడం, షెడ్యూల్ అటు ఇటు అయిపోతుంది కదా. ఇంకా సో అలా నా రొటీన్ అంతా పాడైపోతుంది అనమాట. నా హస్బెండ్ ఇంట్లో ఉంటే తనకు వీక్ ఆఫ్ అప్పుడు, తనకు వచ్చేసి వీక్లీ 3 days ఉంటుంది వీక్ ఆఫ్. సో ఇంకా 3 days అటు ఇటు అవుతుంది. బట్ మోస్ట్లీ ఆ 3 days కూడా వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ వెళ్తూ ఉంటాను. సో వచ్చేసాము ఇంకా జిమ్కి అయితే.
ఈ ఆమ్లా క్యాండీస్ అని చెప్పేసి ఉన్నాయి అనమాట. ఇందాక ఆ గ్రోసరీ స్టోర్లో అక్కడ తీసుకున్నాను. లెట్స్ ట్రై దిస్ వన్ నౌ. సో ఇది డ్రైడ్ అనమాట. నేను యాక్చువల్లీ ఇది స్పైసీగా ఉండే దానికోసం చూసాను అనమాట, అంటే సాల్ట్ కానీ అలా ఏమన్నా, కానీ అక్కడ ఓన్లీ స్వీట్ది ఉంది. సో తీసుకున్నా. బాగానే ఉంది, నైస్. సో ఇప్పుడు వచ్చేసి పానీపూరి తినడానికి వెళ్తున్నాం అనమాట. ఈ గ్రోసరీ స్టోర్ ఉంది కదా, ఇండియన్ గ్రోసరీ స్టోర్, ఇది ఒక ఇండియన్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మోస్ట్లీ ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా పానీపూరి తింటాము. ఐ థింక్ తిని చాలా డేస్ అయింది, ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇప్పుడు పానీపూరి దగ్గర ఉన్నాం అనమాట. ఆర్డర్ చేసేసాము. ఒక 2-3 మినిట్స్లో ఇచ్చేస్తారు. హ్యాండ్స్లో పైకి ఎత్తితే కనిపించేస్తుంది. అసలు షేవ్ చేసుకోలేదు అనమాట, చాలా డేస్ అయింది. ఫుల్ హెరీగా ఉంది, ఇలా కవర్ చేసేసుకుంది. మసాలా సేవ్ పూరి నాకు నచ్చదు, ఇది మనీది అనమాట ఆర్డర్, బట్ ఐల్ హ్యావ్ వన్. ఇది నా ఫేవరెట్ రగ్డా పూరి, చాలా బాగుంటుంది అనమాట. స్వీట్ సాస్ లేకుండా చేయించుకున్నాను. నాకు పానీపూరి స్పైసీగా ఉంటేనే ఇష్టం, స్వీట్ సాస్ వేస్తే నాకు అస్సలు నచ్చదు. అండ్ ఇది కొంచెం వామ్గా ఉంటుంది అనమాట, మిగతావన్నీ కొంచెం చాలా చల్లగా ఉంటాయి, చాలా అసలు తినలేము. ఇది పావ్ బాజీ, ఇద్దరం షేర్ చేసుకుంటాం. పావ్ బాజీ కార్లో కూర్చొని తింటున్నాం. బయట చాలా చల్లగా ఉంది. ఎం